లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అట్లన్నా నేను ఎవరు నమ్మని పరిస్థితి ఏర్పడుతుంది. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటాడంటే 21,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించాము అన్నాడు. 21,000 కోట్లు వడ్డీ లేని రుణం మహిళలకు ఈ సంవత్సరంలో అందించాము అన్నాడు. నేను మొన్న అసెంబ్లీలో క్వశ్చన్ వేసిన, ఇది అసెంబ్లీలో నా క్వశ్చన్ ఆన్సర్. ఇది నేనే ఒట్టిగా ఏది మాట్లాడను, ఏది మాట్లాడినా ఆధారాలతోని నిజాయితీగా మాట్లాడడం మా కేసీఆర్ గారు నేర్పారు. ఇది అసెంబ్లీలో మొన్న జరిగిన అసెంబ్లీ సెషన్లో నేను వేసిన క్వశ్చన్, దీనికి సమాధానం సీతక్క గారు మంత్రి గారు ఇచ్చారు. క్వశ్చన్లో ఏంటంటే, whether interest-free loans will be applicable to the total amount of loan to be taken by the women. The conditions applicable in this regard may be told. ప్రభుత్వం ఏం ఆన్సర్ ఇచ్చిందంటే, the loans availed by SHGs from banks and Srinidhi are eligible to interest subvention. GO number 27 dated 2/3/2015 up to loan outstanding of 5 lakhs. అంటే ఇది కేసీఆర్ గారు ఇచ్చిన జీవో 2015 సంవత్సరంలో 5 లక్షల రూపాయల వరకు స్త్రీనిధి కింద కానీ ఎస్హెచ్జి గ్రూప్స్ బ్యాంక్ లింకేజ్ కింద కానీ తీసుకుంటే 5 లక్షల వరకు వాళ్ళకు వడ్డీ లేని రుణం అందిస్తామని 2015లో కేసీఆర్ గారు ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ జీవోకు లోబడి మాత్రమే 5 లక్షల లిమిట్కు మాత్రమే వడ్డీ లేని రుణం ఉంటుంది. దాని మీద ఎంత తీసుకున్నా కూడా వడ్డీ మహిళా సంఘమే కట్టుకోవాలని ఇది శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. మరి నేనేమంటున్నారు, 21,000 కోట్ల వడ్డీ లేని రుణం అందించాము అన్నారు. ఇప్పుడు ఒక్కొక్క గ్రూప్కు 15 లక్షలు 20 లక్షల రూపాయలు తీసుకున్నారు. మరి 20 లక్షల గ్రూప్ తీసుకున్న గ్రూప్కు వడ్డీ లేని రుణం వస్తుందా? 5 లక్షలకే వడ్డీ లేని రుణం వస్తుంది. మీద తీసుకున్న 15 లక్షలకు 12% వడ్డీ కట్టాలి. వాళ్ళు 12%, 12.5% బ్యాంకులు ఛార్జ్ చేస్తున్నాయి. నేను నా నియోజకవర్గ మహిళా సంఘాలతో మాట్లాడి అన్ని ఆధారాలు తీసుకొని అసెంబ్లీ సమాధానంతో సహా బాధ్యతాయుతంగా ఈరోజు ప్రభుత్వం అడుగుతా ఉన్నా. నేను అంటే 21,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండానే మేము మొత్తం 21,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని చెప్పి ఈ రాష్ట్ర మహిళల్ని రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడు, దగా చేస్తున్నాడు. మరి నిజంగానే ఇచ్చిందా? ఇస్తే చెప్పండి, ఆడిచ్చిండ్రు. మరి నువ్వు అసెంబ్లీలో ఆన్సర్ ఇచ్చినావు, 5 లక్షలకే వర్తిస్తుంది అన్నావు. అంటే 10 లక్షలు తీసుకుంటే 5 లక్షలకు వడ్డీ లేని రుణం, మీద 5 లక్షలకు 12% వడ్డీ. 15 లక్షలు తీసుకుంటే మీద 10 లక్షలకు వడ్డీ కట్టాలి. 20 లక్షలు తీసుకుంటే మిగతా 15 లక్షలకు 12% వడ్డీ కట్టాలి. అంటే బట్టి విక్రమార్క గాని రేవంత్ రెడ్డి గాని నిన్న చేసిన ప్రచారం అంతా డొల్ల ప్రచారము, గోబల్స్ ప్రచారము, అబద్దాల పరంపరను కొనసాగించారు. హార్డ్లీ 21,000 కోట్లలో 4,000 కోట్లు మాత్రమే వడ్డీ లేని రుణాలు వర్తిస్తాయి. మిగతా 16,000 కోట్లకు వాళ్ళు 12% వడ్డీ ఈరోజు బ్యాంకులకు మహిళలు కట్టుకోవాల్సి వస్తూ ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో, మేము అధికారంలోకి వస్తే కేసీఆర్ 5 లక్షల వరకే వడ్డీ లేని రుణం ఇచ్చారు, మేము 10 లక్షల రూపాయలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు? మొత్తం వడ్డీ లేని రుణమే, ఇచ్చిన అప్పంతా వడ్డీ లేని రుణమే అని ఇప్పుడు చెప్తున్నారు. పోనీ 10 ఇయ్యకపోతివి, మొత్తం అసలే ఇయ్యకపోతివి. మా గౌరవనీయులు కేసీఆర్ గారు ఇచ్చిందే ఇచ్చుకుంటూ ప్రచారం మాత్రం 21,000 కోట్ల వడ్డీ లేని రుణం, మేనిఫెస్టోలో మాత్రం 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం. కానీ ఇస్తున్నదేంది? గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన 5 లక్షల రూపాయలమే ఈ రోజు వడ్డీ లేని రుణం వర్తిస్తుంది. అంటే కాంగ్రెస్ ప్రచారం అంతా డొల్ల ప్రచారము, గోబల్స్ ప్రచారం అని చాలా స్పష్టంగా అర్థమైంది.
మేము అనుకున్నాం కనీసం నిన్న మహిళా దినోత్సవ సందర్భంగానైనా 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం పెంచుతారేమో అని ఆశించాం. అది పెంచకపోగా 21,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చినామని చెప్పి ఈ రాష్ట్రంలోని మహిళలందరినీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే మొన్న ఏప్రిల్ 1, 2024 నుంచి ఇప్పుడు మనం మార్చ్ 2025లో ఉన్నాం. ఈ 11 నెలల కాలంలో కనీసం 5 లక్షల రూపాయలకు ఇచ్చే వడ్డీ లేని రుణం కూడా ఒక్క పైసా విడుదల చేయలే ఈ ప్రభుత్వం. అట్లీస్ట్ ఆ ఫైల్ మొదలు గ్రూపులు ఏం చేస్తాయంటే బ్యాంకు కట్టుకుంటాయి, ప్రభుత్వం గ్రూపులకు విడుదల చేస్తుంది. గత 11 నెలల్లో ఒక్క పైసా వడ్డీ లేని రుణం డబ్బులు కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు. చెప్పేది 21,000 కోట్లు, మేనిఫెస్టోలో చెప్పింది 10 లక్షలకు పెంచుతాం. పోనీ గవర్నమెంట్ గత ప్రభుత్వం ఇచ్చిన 5 లక్షల వరకన్నా వడ్డీ లేని రుణం డబ్బులు విడుదల చేసిందా అంటే గుండు సున్నా, గాడిద గుడ్డు. ఏప్రిల్ 1 నుంచి ఇప్పుడు మార్చి ఈరోజు 9వ తేదీ ఈ రోజు వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణం కింద నయా పైసా కూడా రేవంత్ ప్రభుత్వం మహిళలకు విడుదల చేయలేదు. ఇది రేవంత్ రెడ్డి గారు మహిళల్ని మోసం చేస్తా ఉన్నాడు. మహిళా దినోత్సవం నాడు కూడా నిజం చెప్పవా రేవంత్ రెడ్డి? పచ్చి అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. అందుకే అన్న నేను అబద్ధానికి అంగిలాగు దొడిగితే రేవంత్ రెడ్డి లెక్క ఉంటుంది అని అనవలసి వస్తుంది. ఇక మళ్ళీ కేసు పెడితే పెడతాడు కావచ్చు. ఎందుకంటే నేను ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే కేసు పెట్టిండు నా మీద, ఇప్పుడు ఇంకో కేసు పెడతాడు కావచ్చు. కానీ నిజమే కదా, నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏముండదు. ఇప్పుడు ఇది ఒక్కటే చెప్పి నీకు 5 నిన్న ఒక్క మీటింగ్ 5 చూపిస్తే ఇప్పుడు మీకు నేను మొదటిది ఇప్పుడు 21,000 కోట్లకు వడ్డీ లేని రుణం అనేది మోసం, దగా. నేను ఇది అసెంబ్లీ ప్రొసీడింగ్ తో చూపించిన, ఒకటికి చెప్పలే. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వ సమాధానంతో నేను చెప్తున్నా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, ఒకవేళ నువ్వు చెప్పిందే నిజం అనుకో, 21,000 కోట్లకు రేవంత్ రెడ్డి గారు వడ్డీ లేని రుణం ఇచ్చిండు అనుకో, నువ్వు ఇచ్చుంటే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి, శ్వేతపత్రం విడుదల చేయి. ఎన్ని వేల కోట్ల అప్పులు ఇచ్చినావు, ఏ గ్రూప్ ఎంత తీసుకున్నది, ఏ గ్రూపుకు, ఏ మండలానికి, ఏ జిల్లాకు ఎంత వడ్డీ లేని రుణం విడుదల చేసినావో మొత్తం 21,000 కోట్లకు సంబంధించిన వైట్ పేపర్ రిలీజ్ చేయి. వైసాబ్ మీకు తెలియంది ఏముంది? 21,000 కోట్లకు వడ్డీ లేని రుణం అంటే 12% ఇంట్రెస్ట్ అంటే 2,100 కోట్ల రూపాయలు ఇవ్వాలి కదా, ఇచ్చినావా? అంటే అంత మోసం. పాపం మహిళలు అమాయకులు అనుకుంటుండు. అందుకే మహిళలు నువ్వు స్పీచ్లు ఇస్తుంటే పోతుంటే గేట్ల కాడ తాళాలేసి పోనీయకుండా పెట్టినావు కదా. నువ్వు మాట్లాడుతుంటేనే లేచిపోయిండ్రు. నీ అబద్ధాలు వినలేక మహిళలు లేచిపోయే ప్రయత్నం చేసిండ్రు. ఇది మొదటిది. ఇక రెండవది, రేవంత్ రెడ్డి గారు నిన్న ఇంకో మాట మాట్లాడిండ్రు. ఈ వీడియో కూడా చూపిస్తా మీకు నేను. ఈరోజు బట్టలు కుట్టించే కార్యక్రమం మా ఆడబిడ్డలకి ఇచ్చాం. ఆనాడు 25 రూపాయలు ఉండే కుట్టుగోళ్ళు, మరి ఈనాడు మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు దాన్ని 75 రూపాయలకు పెంచి మా ఆడబిడ్డలకు గిట్టుబాటు కావాలి, లాభసాటిగా ఉండాలి. 4 రూపాయలు సంపాదిస్తే వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ రోజు 75 రూపాయలు ఇచ్చినాం. మహిళలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలకు బట్టలు కుట్టడం విషయంలో గత ప్రభుత్వం 25 రూపాయలు ఇచ్చింది, మేము 75 రూపాయలకు పెంచామని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. 2 అబద్ధాలే. మా ప్రభుత్వం ఉన్నప్పుడు 50 రూపాయలు ఇచ్చాం, ప్రతి జతకు 50 రూపాయలు యూనిఫామ్స్, పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లల యూనిఫామ్స్ కు 50 రూపాయలు ఇచ్చేవాళ్ళం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు, ఇప్పుడు గతంలో 25 ఇచ్చిండ్రు, ఇప్పుడు మేము 75కు పెంచినాము అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో ఇచ్చింది 50, అదొక అబద్ధం. 2 నువ్వు ఇప్పుడు 75కు పెంచినా అన్నావు. నాకు డౌట్ వచ్చింది, రేవంత్ రెడ్డి కదా ముఖ్యమంత్రి కదా అబద్ధం ఆడాడేమో అని
చాలా జాగ్రత్తగా మా హెడ్ మాస్టర్కి ఫోన్ చేసిన, బట్టలు కుట్టిన మహిళకు ఫోన్ చేసిన, డిఈఓకి ఫోన్ చేసిన, ఎంఈఓకి ఫోన్ చేసిన, చాలా మందికి 4 దిక్కులో తెలుసుకున్నా. అరే గంత అబద్ధం ఆడతాడా, ఇంత పచ్చిగా అబద్ధం ఆడతాడా, ఒక ముఖ్యమంత్రి ఆడొద్దు కదా అని. ఎందుకైనా మంచిదే 4 దిక్కులో ఫోన్ కొట్టి చూసిన. కానీ ఏడ చూసినా అన్న 50 రూపాయలు వచ్చినాయి, ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎట్లయితే 50 రూపాయలు వచ్చినాయో ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా 50 రూపాయలు వచ్చినాయి, ఏ ఊళ్ళో కూడా 75 రూపాయలు రాలేదు అన్నాడు. రేవంత్ రెడ్డి, నీ మాట మీలో ఏమైనా నిజం ఉంటే ఈ 75 రూపాయలు ఇప్పటికన్నా రిలీజ్ చేయి డబ్బులు. ఒకవేళ ఇచ్చుంటే ఎక్కడిచ్చినావు, ఏ జిల్లాలు ఇచ్చినావు, ఏ స్కూల్కి ఇచ్చినావు, వివరాలు చెప్పు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ? నవ్వుకోరా కింద ఉన్న మహిళలు? ఆ మహిళలే కదా కుట్టింది. నువ్వు ఆ మహిళలకు కింద కూర్చున్నారు, నీకు ముంగట మైక్ ఉన్నది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే మనసులో తిట్టుకోరా నిన్ను? నువ్వు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు అని అనుకోరా నిన్ను? ఇస్తే 75 రూపాయలు స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇస్తే ఏ ఊర్లు ఇచ్చినావో చెప్పు నాకు. నువ్వు అది పోదామా, నీ కొడంగల్కి పోదామా, లేదు మా సిద్దిపేటకు వస్తావా? 75 రూపాయలు ఇచ్చిందేమో ఏ స్కూల్ కన్నా పోదాం, ఏ మహిళా సంఘం నన్ను అడుగుదాం. నేను ఈరోజు అడిగిన చాలా మందిని, సార్ ఎక్కడ కూడా రాలేదు సార్ 50 రూపాయలు. గతంలో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 50 వచ్చినాయి సార్, ఇప్పుడు కూడా 50 వచ్చినాయి సార్ అని చెప్పిండ్రు. నువ్వు గతంలో 25 వచ్చినాయంటివి, ఇప్పుడు 75 ఇచ్చినాంటివి. 2 అబద్ధాలే మాట్లాడుతీవి కదా. అంటే ఇది మహిళా దినోత్సవం సాక్షిగా ఈ రాష్ట్ర మహిళల్ని రేవంత్ రెడ్డి మోసగించడం కాకపోతే దీన్ని ఏందమంటారు అని నేను అడుగుతా ఉన్నా. ఇది నంబర్ 2. సరే ఇంకోటి ఉండే కానీ అది మొబైల్ వ్యాన్లది మీరు చూసుంటారు, ఏవి ఫిషింగ్ చేపలు అమ్ముకోవడానికి మహిళా సంఘాలకు ఇచ్చేది. అయితే దానికి కూడా నేను జెండా ఊపిరాలు మేమేమో చేసినామని. నిజం చెప్పాలంటే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం 0. వెనకట శ్రీనివాస్ యాదవ్ గారు నేను కలిసి కూడా జెండాలు ఊపి ఉన్నాయి. ఇడిగో ఇది గతంలో నేను శ్రీనివాస్ యాదవ్ గారు కలిసి మా ప్రభుత్వంలో కూడా ఇచ్చినవి. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం 60-40. వాస్తవంగా చెప్పాలంటే 60% కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, 40% బ్యాంకులో లోన్ తెచ్చుకుంటారు. దానికి వీళ్ళు జెండా ఊపిది కూడా మేమే చేసినామంటారు. అలా వీళ్ళు చేసింది అయితే ఏమి లేదు. సరే ఇకపోతే ఇంకో పెద్ద జోకిగా బీమా చెక్కులు. ఇది మంచిగా చూడాలి మీరు. మీకు మంచిగా అర్థం కావాలంటే చెప్పి వీడియో చూపిస్తా. ఈ రాష్ట్రంలో మహిళా సంఘాల్లో ఉండేటువంటి మహిళలకు, గ్రూపుల్లో ఉండే మహిళలకు మేము బీమా తెచ్చినాము అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అప్పుడు సంవత్సరం పూర్తయింది కదా. రేవంత్ రెడ్డి ఏడాది పాలన సందర్భంగా ఏం చేసిండ్రు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మీటింగులు పెట్టిండు. మహబూబ్ నగర్ లో రైతు సదస్సు అని, వరంగల్లో మహిళా సదస్సు అని రాష్ట్ర వ్యాప్తంగా మీటింగులు పెట్టిండు రేవంత్ రెడ్డి. పెట్టినప్పుడు వరంగల్లో కూడా 17th November 2024 ఒక మీటింగ్ పెట్టిండు. ఏడాది పాలన సందర్భంగా 17th November 2024 మీటింగ్ పెట్టి ఈ మహిళలకు నేను 2042 మంది మహిళలు చనిపోయినరు, వాళ్లకు 39 కోట్ల రూపాయల చెక్ 39 కోట్ల రూపాయల చెక్ ఇస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు 35 కోట్ల రూపాయలు చెక్ ఇస్తున్నా అని చెక్ ఇచ్చాడు. ఎప్పుడు ఇది? 17th November 2024 35 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చాడు. మళ్ళీ నిన్న ఒక చెక్ ఇచ్చాడు. నిన్నేమిచ్చిండు అంటే రాష్ట్రంలో ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి మహిళలకు బీమా కింద 44 కోట్ల రూపాయలు చెక్ ఇస్తున్నాను మళ్ళొక నిన్న చెక్ ఇచ్చాడు. అంటే అది నవంబర్ 2024 ఇచ్చింది 35 కోట్లు. ఓ 4 నెలలు అయింది కదా. ఇప్పుడు నవంబర్ టు మార్చ్, ఈ 4 నెలల మధ్య కొంతమంది చనిపోతారు కదా, అవే 9 కోట్లు కలిపి ఇప్పుడు 44 కోట్ల చెక్ ఇచ్చిండు. అంటే పాత చెక్కు పాస్ కాలే, పాత చెక్ అట్లే ఉంది, ఇప్పుడు కొత్త చెక్ ఇచ్చిండు. అంటే దీన్ని బట్టి ఏందన్నట్టు, అప్పుడు నవంబర్ 19 నాడు ఇచ్చిన చెక్కు డమ్మి చెక్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. జనరల్ గా డయాస్ మీద నిజంగానే డమ్మి చెక్ ఇస్తాము, అఫిషియల్ చెక్ ఏమో బ్యాంకులో పైసలు పడతాయి. కానీ అది డూప్లికేట్ చెక్ అని తేలిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక చెక్ ఇచ్చిండు 44 కోట్ల రూపాయలకి, ఇప్పుడు మళ్ళీ ఒక చెక్ ఇచ్చిండు. నాకు డౌట్ వస్తుంది, ఇప్పుడన్నా ఈ చెక్కు పాస్ అవుతుందా, లేకపోతే మళ్ళీ June 2 రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా మళ్ళీ కలిపి మళ్ళీ ఒక చెక్ గిట్ ఇస్తాడా డౌట్ వస్తుంది నాకు.
కాలే. ఇప్పుడు దానికి ఇంకో 4,000 పైసలు కలిపి సిఎండి కె వరుణ్ రెడ్డి, టీజీ ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ ఫారూక్ గారు, అలాగే సిఇఓ సార్ శ్రీమతి గౌతమి జిల్లా మహిళా సమాఖ్య ఖమ్మం, సమ్మక్క సారక్క జిల్లా సమాఖ్య భూపాలపల్లి, జిల్లా మహిళా సమాఖ్య నారాయణపేట్, సుభాషిణి మంజుల చంద్రకళ 35,23,00,000 బీమా చెక్ తీసుకుంటారు. ఆనరబుల్ ఎండి ట్రాన్స్కోన్ సిఇఓ సార్, టీజీఎన్పి డిసిఎల్ సిఎండి కె వరుణ్ రెడ్డి, టీజీ ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ ఫారూక్ గారు, అలాగే సిఇఓ సార్ శ్రీమతి దివ్యా దేవరాజన్ ఐఏఎస్ గారు ఎంఓయు 23,000 కోట్లు. దీని తర్వాత ప్రమాద బీమాకు 45 కోట్లు. సో అంటే ముఖ్యమంత్రి ఇచ్చే చెక్కులు డమ్మి చెక్కులు అయిపోయినాయి. వరంగల్ ఇచ్చిన చెక్కే మళ్ళీ ఇచ్చింది ఇప్పుడు హైదరాబాద్. అంటే నువ్వు ఎంత మహిళల్ని మోసం చేస్తున్నావు సీఎం గారు? అంటే ఇంతకంటే దివాలాకోరు దిక్కుమాల రాజకీయం ఒకటి ఉంటుందా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇచ్చిన చెక్కులు పాస్ కాకపోతే ఆ ప్రభుత్వానికి, ఆ ముఖ్యమంత్రికి ఏమైనా గౌరవం ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. అంటే ఎవరికి ఏం తెలియదు, నేను ఏం చెప్తే అదే వేదం అనుకుంటుండే ఆయన. సమాజం ఉంటుంది కదా, నేను గమనిస్తుంది కదా, నిన్ను కూడా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు కదా. ప్రతిపక్షంగా మా బాధ్యత ఏంది? ప్రభుత్వం యొక్క తప్పిదాలను ఎత్తి చూపడం, నీ వైఫల్యాలను ఎత్తి చూపడం, ప్రజల పక్షాన గొంతుకై ప్రశ్నించడమే ప్రతిపక్షం బాధ్యత. ఇలా చెక్కు ఎప్పుడో పాస్ కావాలి. నీ ప్రభుత్వం వచ్చి 15 నెలలైనా చెక్కు పాస్ కావాలి ఇంతవరకు. మళ్ళీ అదే చెక్ ఇచ్చినావు. నా డౌట్ ఏంటంటే మళ్ళీ 2 జూన్ కూడా ఇంకో చెక్ ఇస్తావేమో, ఈ చెక్కు కూడా బౌన్స్ అవుతుందేమో డౌట్. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కనీసం నిన్న ఇచ్చిన చెక్కునన్నా రేపు సోమవారం పొద్దుగాల పాస్ చేపిమని బట్టి విక్రమ్, ఎందుకంటే కమిషన్ లేకపోతే గవర్నమెంట్లో పైసలు వస్తలేవు, కమిషన్ రాదు, ఇదంతా చనిపోయిన కుటుంబాలు. మరి సోమవారం జర తక్షణమే ఈ బిల్లు పాస్ చేయించాలని చెప్పి కూడా నేను ఆ పేద మహిళల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది ఆ చెక్, ఇది వరంగల్ ఇచ్చిన చెక్, ఇది వరంగల్లో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన చెక్. ఇది డేట్ కూడా ఉంది చూడండి, 19/11/2024. వరంగల్లో డిసెంబర్ 19 నాడు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు. ఈ చెక్ ఇంతకు పాస్ కాలేదు. అయితే దీనికి 9 కోట్లు కలిపి నిన్న 44కో 45కో మళ్ళీ చెక్ ఇచ్చాడు. ఇది కూడా పాస్ అవుతుందా మరి నెక్స్ట్ మంత్కి పోతుందా అనేది క్వశ్చన్ మార్క్. ఇక నిన్న బట్టి విక్రమార్క గారు కూడా చాలా విలువలు లేకుండా స్థాయికి దిగజార్చుకొని నిన్న బట్టి గారు మాట్లాడారు. నాకేమో ఆయనంటే కొంత గౌరవం ఉండేది, ఎందుకంటే పోయినసారి సెషన్లో అసెంబ్లీలో కూడా ఉండేవాడు. నేను శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు కూడా వారు సిఎల్పి నాయకుడిగా అసెంబ్లీలో చూశాను. కొద్దో గొప్ప విలువలు ఉన్నాయని అనుకునేవాడిని. కానీ ఆ రేవంత్ రెడ్డి గారి దుష్ట సావాసంతో బట్టి గారు కూడా చెడిపోయారు. నిన్న నా మీద మాట్లాడుతూ బాడీ షేమింగ్, నిన్న మీరు చూసుంటారు టీవీలో, వ్యక్తిగతంగా మాట్లాడారు, నా ఎత్తు గురించి మాట్లాడిండు. సరే, అది నేను కూడా మాట్లాడవచ్చు, కానీ నేను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎందుకంటే నాకు ఈ ఎత్తుల గురించి, పొట్టోళ్ళు పొడుగోళ్ళు, బాడీ షేమింగ్, దీంతో ఉపయోగం లేదు. నాకు ప్రజలు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, ప్రజల పక్షాన మాట్లాడడం నాకు ముఖ్యం. వ్యక్తిగతంగా మాట్లాడడం అంటే అంతకంటే గట్టిగా మాట్లాడగలుగుతాను, అంతకంటే దిగజారుడు రాజకీయాలు కూడా చేయగలుగుతాం. కానీ మాకు విలువలతో మాట్లాడడం అలవాటు. సో బట్టి గారు, నేను అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. కానీ నేను ఒకటే అడుగుతున్నా, అట్లీస్ట్ నిన్న మీరు మాట్లాడుతూ మహిళల్ని అదానీ చేస్తాము, అంబానీ చేస్తామని అన్నారు, కోటీశ్వరులు చేస్తామన్నారు, సంతోషం. నేను బట్టి గారిని సూటిగా అడుగుతా ఉన్నా,
ఒకటి ఏప్రిల్ 1, 2024 నుంచి ఈ రోజు వరకు ఉన్న వడ్డీ లేని రుణం డబ్బులు వెంటనే విడుదల చేసి మహిళల పట్ల నీ చిత్తశుద్ధిని రుజువు చేసుకో. నంబర్ 1. నంబర్ 2, మీరు అన్నారు 21,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు కదా. ఆ 21,000 మహిళలు ఎంత రుణం తీసుకుంటే మొత్తం రుణానికి వడ్డీ లేని రుణం ఇస్తాము అని జీవోను సవరించి విడుదల చేయమని చెప్పి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. మూడవది, నిన్న మీ ముఖ్యమంత్రి గారు నీ పేరు తీసుకొని చెప్పారు బట్టి గారు. మా బట్టి గారు స్టిచ్చింగ్ ఛార్జెస్ 75 రూపాయలు పెంచిందని చెప్పింది కదా. ఈ రాష్ట్రంలో 75 రూపాయలు ఏ మహిళకు కూడా రాలేదు. తక్షణమే ఆ డబ్బులు విడుదల చేయాలని చెప్పి నేను బట్టి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. నంబర్ 3. నంబర్ 4, బట్టి గారు కొంచెం వెనక ముందు చూసుకోండి. మీరు ఆర్థిక శాఖ మంత్రి, అన్ని వివరాలు మీ దగ్గర ఉంటాయి. నిన్న బట్టి గారు మాట్లాడుతూ ఏమన్నాడో ముందు చూసిన తర్వాత నేను విషయానికి వస్తాను. 10 సంవత్సరాల బడ్జెట్ గురించి ఒక 10,000 కోట్ల రూపాయల మీ గురించి ఆలోచన చేసి వడ్డీ లేని రుణాలు ఏమన్నా ఇచ్చాడా? ఏమైంది ఆ రోజు? లేకపోతే 10 సంవత్సరాల బడ్జెట్ గురించి ఒక 10,000 కోట్ల రూపాయల మీ గురించి ఆలోచన చేసి వడ్డీ లేని రుణాలు ఏమన్నా ఇచ్చాడా? ఏమైంది ఆ రోజు? సో బట్టి గారు ఏమంటున్నారు, మొత్తం మా 10 ఏళ్ల పాలనలో 10,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలైనా ఇచ్చారా అని గొంతు పెంచుకొని మాట్లాడండి. బట్టి గారు, ఒకవేళ 2022-23 సంవత్సరంలోనే 13,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. 1 ఫైనాన్షియల్ ఇయర్. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హార్డ్లీ 3,000 కోట్లు 2,000 కోట్లు ఇచ్చింది వడ్డీ లేని రుణం. మీరు 2,000-3,000 కోట్లు మీరిస్తే 1,00,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు మేము బ్యాంక్ లింకేజ్ ఇప్పించాం. 1,00,000 కోట్లు ఇప్పించాం. అది సెర్ప్ ద్వారా, మెప్మా ద్వారా, స్త్రీనిధి ద్వారా 3 రకాలుగా 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు? 10,000 కోట్లైనా ఇచ్చారా అంటున్నావు. 10,000 కోట్లు మేము దిగిపోయే సంవత్సరం 9 నెలల్లోనే 10,000 కోట్లు ఇచ్చాం. 2023-24లో మేము డిసెంబర్ 7కు దిగిపోయినాం. ఆ 9 నెలల్లోనే 10,000 కోట్లు ఇచ్చాం. అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్లో 2022-23లో 13,000 కోట్లు ఇచ్చాం. మొత్తం మా 10 ఏళ్లలో కరోనా పీరియడ్తో సహా 10,00,000 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ ఇచ్చాం మేము. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు ఈరోజు? 10,000 కోట్ల అయినా ఇచ్చారా అని మాట్లాడితే అంటే ఎవరు చెక్ చేసేటోడు ఉండడు, ఇక నిన్ను అడిగేటోడు ఉండడు. నువ్వు ఏది మాట్లాడితే అదే అనుకుంటావా? లేవా డాక్యుమెంట్ లేవా? నేను చెప్పేది తప్పైతే బయట పెట్టు, అసెంబ్లీలో చర్చ పెట్టు. ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కదా, మాట్లాడదాం పట్టు. ఏ ఇయర్ ఎంత ఇచ్చినామో నేను చెప్తా. మెప్మా ఎంత ఇచ్చినాం, సెర్ప్ ఎంత ఇచ్చినాం, స్త్రీనిధి ఎంత ఇచ్చినాం నేను చెప్పనీకి రెడీ ఉన్నా. నేను ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన కదా. 10,000 కోట్లు కూడా ఇవ్వలేదని పచ్చి అబద్ధాలు జస్ట్ స్లీపింగ్ రిమార్క్స్ చేస్తే ఎట్లా బట్టి గారు? అండ్ పర్సనల్ కామెంట్ చేస్తే ఎట్లా? నువ్వు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు, నిజాయితీగా మాట్లాడు. మేము 1,00,000 కోట్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, మేము 2,00,000 కోట్లు ఇస్తా అని చెప్పు, వద్దంటలేను. కానీ మేమిచ్చింది తక్కువ చూపడం, మీరిచ్చింది ఎక్కువ చూపడం, మీరు ఇయ్యని దాన్ని కూడా ఇచ్చినట్టు చూపడం, ఇదేం చిల్లర రాజకీయం అని నేను అడుగుతా ఉన్నా. అంటే 10,000 కోట్లు కూడా మేము ఇవ్వలేదు అని ఏదైతే నిన్న బట్టి గారు మాట్లాడినరో అది శుద్ధ అబద్ధం. 1,00,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇకపోతే నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు పాపం పాలన చేతగాక ప్రకృతి మీద కూడా నిందలేసిండు. అది కూడా ఒకసారి చూద్దాం, చూసిన తర్వాత మాట్లాడదాం. ఆయనకు ఎండలు ఎక్కువ వచ్చినాయి అన్నట్టుండు పాపం. రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, నన్ను తిట్టడం కోసం మీ పైశాచిక ఆనందం మంచిదా అని బీఆర్ఎస్ వల్ల నేను అడుగుతున్నా. ఎండకు పంటలు ఎండిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, నన్ను తిట్టడం కోసం మీ పైశాచిక ఆనందం మంచిదా అని బీఆర్ఎస్ వల్ల నేను అడుగుతున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండే, ఎండలకు పంటలు ఎండిపోతున్నాయట. ఈ ఎండలు మొదలు పుట్టినాయా రేవంత్ రెడ్డి మొదలు పుట్టిండా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండలు కుట్టలేదా?
ఇప్పుడే ఎండలు కొడుతున్నాయా? రేవంత్ రెడ్డి వచ్చినాక ఎండలు కొడుతున్నాయా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు పంటలు ఎందుకు ఎండలేదు? ఈసారి కాలం అయితే మంచిగా అయింది. వాస్తవానికి యావరేజ్ రెయిన్ఫాల్ కంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ వర్షాలు పడ్డాయి. కృష్ణా గోదావరి నదులు పొంగి ప్రవహించినాయి. అన్ని రిజర్వాయర్లు కూడా నిండినాయి ఈ రాష్ట్రంలో. మరి ఎందుకు పంటలు ఎండిపోతున్నాయి అంటే ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, పాలన చేతకాక రేవంత్ రెడ్డి వైఫల్యం. ప్రకృతి వైపరీత్యం కాదు, ఇది రేవంత్ రెడ్డి వైఫల్యం. ముమ్మాటికి ఇది నిజం. నేను సాక్ష్యాధారాలతో సహా చూపించదలుచుకున్నా. ఎందుకంటే ఎండలు ఎప్పుడూ ఉంటాయి. ఇలా కేసీఆర్ హయాంలో ఉన్న నీళ్లు రేవంత్ రెడ్డి రాగానే ఎందుకు మాయమవుతున్నాయి? ఏమైంది అంటే కేసీఆర్ గారేమో ముందు జాగ్రత్తతోని నీళ్లు ఒడిసి పట్టిండు. కృష్ణా గోదావరి నదిల్లో ప్రవహించే నీటిని చాలా జాగ్రత్తగా కేసీఆర్ గారు ఒడిసి పడితే రేవంత్ రెడ్డి గారేమో దాన్ని పట్టించుకోక నీటి నిర్వహణలో శ్రద్ధ లేకపోవడం వల్ల ఇలా భూగర్భ జలాలు ఇంకిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కేసీఆర్ గారు సముద్రంలో కలవకుండా కృష్ణా గోదావరి జలాలను మన చెరువుల్లోకి, మన చెక్ డ్యాముల్లోకి, మన రిజర్వాయర్లలో ఒడిసిపట్టే ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి ఏమో విడిచిపెట్టిండు. కేసీఆర్ ఒడిసిపడితే రేవంత్ రెడ్డి విడిచిపెట్టిండు. అందువల్ల ఈ సమస్య వచ్చింది. ఒకవైపు ఆంధ్ర మొత్తం నీళ్లు తీసుకుపోయింది, ఈయన నిద్రపోయిండు. ఇంకొక వైపు దేవాదులలో కావలసిన నీళ్లున్నాయి, మోటార్లు ఆన్ చేయలే వీళ్ళు. ఇప్పుడు కూడా నీళ్లున్నాయి దేవాదుల. కేసీఆర్ గారు కట్టిన సమ్మక్క సాగర్ అద్భుతంగా నీళ్లున్నాయి. కేవలం నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇవాళ వరంగల్ జిల్లాలో 1,00,000 ఎకరాల్లో పంట ఎండిపోతున్న పరిస్థితి ఉన్నది. ఎందుకు అంటున్నా అంటే ఈ మాట, ఐ ఛాలెంజ్ ద గవర్నమెంట్. దేవాదుల్లో గోదావరిలో నీళ్ళు వచ్చిన తర్వాత దేవాదుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్కు 7 కోట్ల రూపాయల బిల్లు ఇయ్యలేదని 32 రోజులు అక్కడ ఉండే కార్మికులు సమ్మె చేసిండ్రు. 32 రోజులు మోటార్ ఆన్ చేయలే. 32 రోజులు మోటార్ ఆన్ చేయకపోతే నీళ్లు కిందికి జారిపోయినాయి. జనరల్గా కేసీఆర్ గారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే ఇట్లా గోదావరిలో వరద వచ్చిందనగానే మోటార్లు ఒత్తిపిస్తుండే కేసీఆర్ గారు. అప్పుడు ఏమైతుండే, ధర్మసాగర్ కానీ, గండి రామారం కానీ, బొమ్మకూరు కానీ, తపాస్పల్లి కానీ, నవాబ్పేట కానీ ఆ రిజర్వాయర్లన్నీ నింపి పెట్టుకుందాం. ఫుల్గా నింపి పెట్టుకుంటే ఏమైతుండే, ఎండాకాలం రాగానే ఇటు పొలాలకు ఇడుదురు, అటు వచ్చేది వస్తుండే, రెండు కలిపి బ్యాలెన్స్ అవుతుండే. కానీ ఈసారి ఏమైందంటే 32 రోజులు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల కాంట్రాక్టర్లకు పేమెంట్ లేక, అది ఎంత 7 కోట్లు కమిషన్ రాలేదని ఈనట్టున్నారు, అంతే కుదరనట్టుంది కమిషన్. 7 కోట్ల బిల్లు ఇయ్యక తాళాలు వేసి పెట్టిరు పంప్ హౌజ్లకు. తాళాలు వేసి పెడితే నీళ్లు నింపలే. ఇప్పుడు నీళ్లు జాలక ప్రజలు కొట్లాడుకుంటున్న పరిస్థితి, కళ్ళ ముందు పంట ఎండిపోతున్న పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ గారు ఎండలు కొడుతున్నాయని ఏమైనా పంటలు ఎండబెట్టిండా? ఎండాకాలంలో కూడా కేసీఆర్ హయాంలో చెరువులు మత్తళ్లు దుంకినాయి, చెక్ డ్యాములు అలుగు దుంకినాయి, కాలువలన్నీ కూడా నీటితో కలకలలాడినాయి. కానీ రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్యం వల్ల 32 రోజులు దేవాదుల పంపులు ఆన్ చేయకపోవడం వల్ల, రిజర్వాయర్లలో నీళ్లు నింపకపోవడం వల్ల ఇవాళ 1,00,000 ఎకరాల్లో దేవాదుల్లో పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లాలో జనగామ గాని, పాలకుర్తి గాని అనేక నియోజకవర్గాల్లో ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి. రైతులంతా కూడా గొల్లున ఏడుస్తున్నటువంటి పరిస్థితి. సో ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఎండలు కొడితే పంటలు ఎండిపోతే నేనేం చేయాలంటాడు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎండలు కొట్టలేదా బిడ్డ? నువ్వు వచ్చినాకనే ఎండలు కొత్తగా కొడుతున్నాయి, ఇదివరకు ఎండలు లేవా? ఇది నీ చేతగానితనం వల్ల, ఇది నీ ప్రకృతి వైఫల్యం కాదు, రేవంత్ రెడ్డి వైఫల్యం, ముమ్మాటికి నీ ప్రభుత్వ వైఫల్యం, నీ మంత్రివర్గ వైఫల్యం. ఇట్ ఈస్ యువర్ ఫెయిల్యూర్. ఇవాళ ఆ రైతుల్ని కాపాడాలి, ఆ రైతులకు
ఎకరానికి 10,000 రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఈరోజు. ఇవాళ కూడా కేసీఆర్ గారు కట్టించిన సమ్మక్క సాగర్ బ్యారేజీలో 3.5 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఇవాళ కూడా ఇప్పుడు కూడా నీళ్లు ఉన్నాయి. నీళ్లు లేక కాదు, నీ ప్రభుత్వ వైఫల్యం. అట్లే శ్రీశైలంలా మీరు చూసింది ఈసారి ఎన్ని నీళ్లు పోయినాయి సముద్రంలా. శ్రీశైలంలో బ్రహ్మాండమైన వరద వస్తుంటే 25 రోజులు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయలే. మా నిరంజన్ అన్నాడు ప్రెస్ మీట్ పెట్టిండు. మహబూబ్ నగర్ జిల్లాలో మోటార్లు ఆన్ చేయండి, వరద వస్తుంది, సముద్రంలోకి పోతున్నాయి నీళ్ళని మొత్తుకుంటే కూడా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లిఫ్ట్లు 25 రోజులు ప్రారంభించలే. 25 రోజులు ముందు ప్రారంభించి చెరువులన్నీ నింపి పెట్టుకుంటే, వాగులలో నీళ్లు వదిలి చెక్ డ్యాములు నింపి పెట్టుంటే భూగర్భ జలాలు పెరగకపోవునా, రైతులకు మేలు జరగకపోవునా? ఇప్పుడు నువ్వు ఇంత బేలగా ఎండ కొట్టింది కనుక ఎండిపోతుందని నువ్వు ఇంత బేలగా మాట్లాడాల్సిన పరిస్థితి నీకు వచ్చినా? ఇంకెంతకాలం ఇట్లా నువ్వు దాచుకుంటావు? ఎంతకాలం తప్పించుకుంటావు? ఇవాళ ఇంకా ఆయన మాట్లాడతాడు పైశాచిక ఆనందం అట. ఎవరిది పైశాచిక ఆనందం? రేవంత్ రెడ్డి గారు హైడ్రా పెట్టి పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టి నువ్వు పైశాచిక ఆనందం పొందినవు. చిన్నపిల్లలు నా స్కూలు బ్యాగులు తెచ్చుకుంటా, నా వాటర్ క్యాన్ తెచ్చుకుంటా అంటే కూడా టైం ఇవ్వకుండా ఆ పసి పిల్లలను కూడా ఏడిపించి పైశాచిక ఆనందం పొందినవు కదా రేవంత్ రెడ్డి నువ్వు. లగచర్ల గిరిజన రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టి నువ్వు పైశాచిక ఆనందం పొందినవు. ఓట్లేసిన రైతులకు బేడీలు వేసిన చరిత్ర నీది పైశాచిక ఆనందం. ఆశా వర్కర్లు కోటికి వస్తే వాళ్ళను పోలీసు వాళ్ళ చేతకు ఎగిరెగిరి కొట్టించినావు కదా. మగ పోలీసులతో కొట్టించి ఆశా వర్కర్లను అరెస్టు చేసి నువ్వు పైశాచిక ఆనందం పొందినవు. అల్లు అర్జున్ అరెస్ట్ చేసి నీ పేరు మర్చిపోయిందని చెప్పి అరెస్ట్ చేసి నువ్వు పైశాచిక ఆనందం పొందినవు. నిరుద్యోగ యువకులు అశోక్ నగర్ లో ధర్నా చేస్తే సెంట్రల్ లైబ్రరీలో లాఠీలను జులిపించి వాళ్ళ వీపులు పగలగొట్టి పైశాచిక ఆనందం పొందినవు కదా రేవంత్ రెడ్డి. చివరికి గుమ్మడి నరసయ్య గారు 4 సార్లు వస్తే అపాయింట్మెంట్ ఇవ్వకుండా కూడా పైశాచిక ఆనందం పొందిన చరిత్ర నీది. మేమేమో పంటలు కాపాడాలి, రైతులు బాగుండాలని మేము నల్లాడుతున్నాం. కానీ నువ్వు అధికారంతో కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో గుమ్మడి నరసయ్య లాంటి వాళ్లకు 4 సార్లు వస్తే అపాయింట్మెంట్ ఇవ్వకుండా పైశాచిక ఆనందం పొందిన చరిత్ర నీది. ఇకపోతే ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిదో మాట ఉంటుంది, మంత్రులదో మాట ఉంటుంది. వెనకట మీరు చూసిండ్రు 2 లక్షల రూపాయల రుణమాఫీ అంది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ఏమో 2 లక్షల మీద అప్పున్న వాళ్ళు కూడా ఉరుకుండ్రి పోయి జల్దీ ఆ మీద అప్పు మీరు కట్టుండ్రి, మీరు కట్టంగానే తెల్లారి 2 లక్షల రూపాయలు నేను మాఫీ చేస్తా అన్నాడు. మీరే చూసిండ్రు. ఇంకో మంత్రి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కట్టకురి ఇప్పుడే కట్టకురి, మీరు కట్టంగానే మేము మాఫీ చేయకపోతే మళ్ళీ మమ్మల్ని తిడతారు, జర చెప్పినప్పుడే కట్టుర్రి అని తుమ్మల నాగేశ్వరరావు అన్నాడు. మీరు అందరూ చూసిండ్రు ఆ వీడియోలు. కట్టురి పోయి కట్టంగానే మాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి, కటకురి మేము చెప్పినాకనే కట్టుండ్రు అని తుమ్మల నాగేశ్వరరావు. ఇది గతంలో జరిగింది. ఇక నిన్నటి సంగతి చెప్తా. నిన్నేమంటాడు రేవంత్ రెడ్డి, అరే మీరు 10 ఏళ్ళు ఉన్నారు కదా బై, మీకు అనుభవం ఉన్నది కదా బై, గా టనల్ కూలిపోతానో ఇంకేదైనా పంటలు ఎండిపోతానో మాకు సలహాలు ఇవ్వాలి కదా, సూచనలు ఇవ్వాలి కదా అంటుండు. జరగదు చూసినాక మళ్ళీ మాట్లాడదాం. ముఖ్యమంత్రి ఏమన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడో ఒక్కసారి చూడండి. బాధతో ప్రభుత్వానికి అండగా నిలబడాలి. ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనందరం కలిసి కట్టుగా ఆదుకోవడానికి ఆలోచన చేయాలి. ప్రజా సమస్యల్ని 10 ఏళ్ల పరిపాలన అనుభవం ఉన్న మీరు మాకు సూచన చేయాలి. ఈ రోజు నీళ్ల సమస్య వచ్చినా, కరెంటు సమస్య వచ్చినా, ప్రాజెక్టుల ప్రమాదం వచ్చినా మీ అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి సూచన చేయాలి తప్ప మీ పైశాచిక ఆనందం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు. హరీష్ రావు సలహా అవసరం లేదండి. హరీష్ రావు కంటే 100 రెట్లు అనుభవం ఉన్న వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తారు. ఆయన ఏదో వచ్చి అంత నాకు తెలిసినట్టు
ఎంత మట్టి తీయాలి, ఏడ కన్వేయర్ పెట్టి పెట్టాలి, ఏం టెక్నాలజీ పెట్టాలి, ఆయన సలహా అవసరం లేదు. మీరే విన్నారు. ముఖ్యమంత్రి ఏమో సలహా ఇవ్వమంటుండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో సలహా అవసరం లేదని బట్టి. అంటే ఇప్పుడు ఇలా ఎవరి మాట నమ్మాలి? ఉత్తమ్ది కరెక్టా, ముఖ్యమంత్రిది కరెక్టా? విషయం ఏంటంటే, సరే మా సలహాలు అంటే పట్టకపోయాయి. ఇవాళకి ఎస్ఎల్బీసీ సంఘటన జరిగి ఎన్ని రోజులు అయింది? 16-17 రోజులు అవుతుంది. కనీసం వాళ్ళు బతికున్నారా, చనిపోయినరా? వాళ్ళు ఎప్పటిలోగా బయటకు వస్తారు? అసలు ఆ 16 మంది కుటుంబ సభ్యుల జాగలో మనం ఉంటే, ఆ 8 మంది కుటుంబ సభ్యుల జాగలో మనం ఉంటే వాళ్ళు పడే మనోవేదన ఎంత? 16 రోజులైంది. ఆ 8 మంది భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, వాళ్ళ అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు ఎంత బాధ, ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారు? మీరు జోక్ చేస్తున్నారు. ఒక ఆయన్నేమో చేపలు తిరుగుతుండు, ఇంకొక ఆయన్నేమో చేపల పులుసు చేసుకొని తింటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 4 రోజులు అయినాక ఏమన్నాడు? 2 రోజుల లోపల వాళ్ళని బయటకు తెస్తున్నాము అన్నాడు. నేను పోయేసిన తెల్లారేమో 6 రోజులు అయినాక ఇంకా 3 రోజుల్లో బయటకు వస్తాడు అన్నాడు. 10వ నాడు రేవంత్ రెడ్డి పోయి 3 రోజులు అయిపోద్ది అన్నాడు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి ఏమన్నాడు? మళ్ళా 11వ తారీఖు వస్తాను అంటే జోక్ చేస్తుంది గవర్నమెంట్. 8 మంది ప్రాణాలంటే మీకు విలువ లేదు, లెక్క లేదు. యు ఆర్ ప్లేయింగ్ విత్ లైఫ్స్. ఈజ్ ఇట్ ద వే టు హ్యాండిల్ ద థింగ్స్? కన్వేయర్ బెల్ట్ ప్రారంభించడానికి 10 రోజులు పట్టింది మీకు. దాన్ని ఫంక్షనల్ చేయడానికి 10 రోజులు పట్టింది మీకు. ఒక్కరోజు పని చేయగానే తుడుక్కుమన్నది అది. మళ్ళీ ఇప్పటికీ పని చేస్తలేదు. దెర్ ఇస్ నో డైరెక్షన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. దెర్ ఇస్ నో క్లారిటీ ఫ్రమ్ ద గవర్నమెంట్. మీకు ఇంకా ఒక జోక్ చెప్పాలి. ఈ రాష్ట్రానికి ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్ అనిల్ కుమార్ అని ఉన్నాడు. ఈజ్ ద హెడ్ ఆఫ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఈ రోజు వరకు ఆయన అడిగి పోలే. ఇదేమి గవర్నమెంటో నాకైతే అర్థమవుతుంది. ఫస్ట్ పర్సన్ టు గో, ఈజ్ సపోజ్ టు గో ఫస్ట్ అమాంగ్ ఎవ్రీ వన్. ఆయన ఈ రోజు వరకు ఇంతవరకు అడిగి పోలేదంటే అసలు నీ రాష్ట్రం ఎట్లా నడుస్తుంది? ఇంజనీరింగ్ చీఫ్ కు బాధ్యత ఉండదా? అంటే నీ ప్రభుత్వం ఎవరి డైరెక్షన్లో నడుస్తుంది? అసలు 16 రోజుల తర్వాత కూడా పాపం వాళ్ళు బతుకున్నారా, చనిపోయినరా, ఎప్పుడు బయటకు వస్తారు, ఏం జరుగుతుంది? ఒక క్లారిటీ ఇచ్చిందా గవర్నమెంట్? నీ సలహాలు అవసరం లేదని పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సరే, మేమేం ఫీల్ కాము. ఆవేదన 8 మంది ప్రాణాలు, ఆ 8 మంది కుటుంబ సభ్యుల మనోవేదన మా ఆవేదన. వాళ్ళు ఎంత దుఃఖపడుతుంటారు, వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. మీరెంత బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్నారు. అదో టూరిస్ట్ స్పాట్ లెక్క చేసింది. మీరు పొద్దుగాల పోవుడు, సాయంత్రం వచ్చుడు, సాయంత్రం పోవుడు, పొద్దుగాల వచ్చుడు. అదా పద్ధతి. ఆడ కూడా అబద్ధాలే మాట్లాడిండ్రు. మీరు చూసిండ్రు. 10 ఏళ్లలో ఒక తట్టెడు మట్టి దవ్వలే, 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పనే చేయలేదని అబద్ధాలు మాట్లాడిండ్రు. నేను ముఖం పలిగేటట్టు సమాధానం చెప్పిన. 9 ఏళ్ల గత కాంగ్రెస్ హయాంలో 3,300 కోట్ల రూపాయలు పని జరిగితే 9.5 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మీద 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మీకంటే 600 కోట్ల రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టాం. 11.5 కిలోమీటర్ల టనల్ మేము తవ్వామని సమాధానం చెప్తే ఒక్క మంత్రి గాని ముఖ్యమంత్రి దాని మీద మాట్లాడాడు. మళ్ళా అంటే అబద్ధాల మీదనే బతుకుడు మీ బతుకు. నిజాలు చెప్పుడు మీకు రాదు. నోరు తెరిస్తే ఏ మీటింగ్ అన్నవో అన్ని పచ్చి అబద్ధాలే. మీరు చూసింది కదా, నిన్న మహిళా దినోత్సవ సందర్భంగా నేను సాక్ష్యాలతో సహా ఒక 5 అబద్ధాలు, ముఖ్యమంత్రి ప్రభుత్వం మహిళల్ని ఎట్లా మోసం చేసిండ్రో, ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడిండ్రో ఆధారాలతో సహా నేను మీ ముందు పెట్టాను. అంటే నేను అనేది ఒకటే, ముఖ్యమంత్రి గారితో కూడా నిజాయితీగా పనిచేయండి. రేవంత్ రెడ్డి గారు, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. సో ఈ అవకాశాన్ని మీరు ఈ అబద్ధాలను ఇప్పటికైనా ఆపండి. అబద్ధాలను ఆపి పాలన మీద దృష్టి పెట్టండి.
ఇవాళ నువ్వు కేసీఆర్ గారిని పట్టుకొని నువ్వు ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడినావు కానీ ఇవాళ రాష్ట్రానికి గ్రహణమైన గాచారమైన ఇవాళ రేవంత్ రెడ్డి. నీ 15 నెలల పాలనలో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, బిల్డర్ల ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, ఇది నీ పాలనకు ఉదాహరణ. నువ్వేమైపోయింది? అసహనం అయిపోయింది ఈ లోపల. ఏమైంది? ఉన్నది ఉన్నట్టంటే అసహనంతో రెచ్చిపోతున్నావు, అబద్ధాలు మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఇకనైనా నీ అబద్ధాలు మానుకో, పాలనపై దృష్టి పెట్టి నిజాయితీగా నీకు చేతనైంది నిజాలు మాట్లాడు, ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చెయ్యి. నువ్వు ఈ పిచ్చి మాటలు మాట్లాడు, నిజాయితీగా పాలించండి, కమిషన్లు మానండి. ఎందుకంటే ఇవాళ అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవాళ సీతారామ ప్రాజెక్టు ఇవాళ వరమైంది కదా. నీ చేతగాంతనం వల్ల ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదీ జలాలను అడ్డగోలుగా తీసుకుపోయింది. నువ్వు గుడ్లప్పగిచ్చి చూసినావు, నువ్వు ఫెయిల్ అయిపోయినావు. ఇవాళ ఏమైంది? ఖమ్మం జిల్లాకు నిన్న పోయి మంత్రి గారు ప్రారంభిస్తే గోదావరి నదీ జలాలు వచ్చి నాగార్జున సాగర్ ఎడమ కాలువలో కలిసినాయి. ఇవాళ అంటే ఇవాళ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అయిపోయింది తెలంగాణలో. కృష్ణా గోదావరి నదుల సంగమం నాగార్జున సాగర్ ఎడమ కాలువలో నిన్నగాక మొన్న అయిపోయింది. 2 నదుల సంగమం అయింది ఈరోజు. కేసీఆర్ గారి దూరదృష్టి వల్ల, ఆయన కృషి వల్ల జరిగింది. ఆ ఎడమ కాలువలో ఇవాళ నీళ్లు తక్కువ వచ్చినా ఈ సీతారామ ప్రాజెక్టు నీళ్లు వచ్చి ఎడమ కాలువలో కలవడం వల్ల ఇవాళ వైరా రిజర్వాయర్ కు నీళ్లు పోతున్నాయి. ఆ ఎడమ కాలువలో నీళ్లు ప్రవహించి ఇవాళ పంటలు కాపాడుకునే పరిస్థితి వచ్చింది. నిజాలు మాట్లాడండి. ఎస్, కేసీఆర్ గారి కృషి వల్ల ఇలా ఖమ్మం జిల్లా రైతులకు నీళ్లు వచ్చినాయి. గోదావరి జలాలు ఇలా వచ్చి కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో పంటలు కాపాడుకుంటున్నామనే నిజాన్ని నిజాయితీగా ఒప్పుకోండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా ఇలా వడ్లకు బోనస్ ఇచ్చినామని జబ్బలు జరుచుకున్నారు. వచ్చినాయా బోనస్? పాపం మహిళా సంఘాలు ఇబ్బంది పడుతున్నారు. నువ్వు అన్ని పంటలకు బోనస్ అన్నావు, తర్వాత వడ్లకే అన్నావు. ఆ వడ్లకు కూడా దొడ్డు ఎగబెట్టినావు, సన్నాలకే అన్నావు. పోనీ ఆ సన్నాల కన్నా మొత్తం ఇచ్చినావా? ఇప్పుడు వడ్లు కొన్నది మహిళలు, వాళ్ళ కమిషన్ డబ్బులు ఇప్పుడు 2 విడతల. పోయిన వానకాలంది రాలే, అంతకుముందు యాసంగిది రాలే, నువ్వు కమిషన్ డబ్బులు ఇయ్యలే. కానీ మహిళల దగ్గరకు వచ్చి మాకు బోనస్ పడలేదని రైతులు ఇవాళ అడుగుతా ఉన్నారు. ఇంకా 400 కోట్ల రూపాయలు సన్న వడ్లకు బోనస్ పెండింగ్ ఉంది. తక్షణమే దాన్ని విడుదల చేయాలని రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ మహిళల విషయంలో రేవంత్ రెడ్డి గారు, మీరు చేసింది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. కానీ బీఆర్ఎస్ 9 ఏళ్ల హయాంలో మేం మాట ఇవ్వకపోయినా, ఎలక్షన్లలో ఓట్ల కోసం చెప్పకపోయినా, పేదింటి ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలతో కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చిండ్రు కేసీఆర్. 13 లక్షల మంది పేదింటి ఆడపిల్లలకు 11,000 కోట్ల రూపాయలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. 11,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. 13 లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు జరిపించింది బీఆర్ఎస్ పార్టీ. మేము కేసీఆర్ కిట్ ఇచ్చాం, న్యూట్రిషన్ కిట్ ఇచ్చాం, మహిళల చదువు మధ్యలో ఆగిపోవద్దని ఎస్సీ ఎస్టీ బీసీల కోసం 75 మహిళా డిగ్రీ కాలేజీలు తీసుకొచ్చాం. బీడీ వర్కర్లకు, లక్షలాది మంది బీడీ వర్కర్లకు ఆసరా పెన్షన్ నెల 2,000 రూపాయలు ఇచ్చాం. స్థానిక సంస్థల్లో మార్కెట్ యార్డులో 50% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. పోలీసు ఉద్యోగాల్లో 33% మహిళలకు రిజర్వేషన్ తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మహిళల పేరు మీద ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. షీ టీంలను పెట్టి మహిళలకు రక్షణ కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అక్కా చెల్లెళ్లు బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి రావద్దని మిషన్ భగీరథ తెచ్చి ఇంటింటికి నల్లా పెట్టి దశాబ్దాల అక్క చెల్లెళ్ల నీటి కష్టాలను తీర్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము చేసినవి చాలా ఉన్నాయి మహిళల కోసం. నువ్వు చేసింది ఏముంది రేవంత్ రెడ్డి? తులం బంగారం అంటివి, షెడగోపం పెడితివి. మహాలక్ష్మి అంటివి, మహా మోసం చేస్తేవి. 15 నెలలు అంటే 15 నెలలు ఇంటూ 2,500 అంటే ఈ రాష్ట్రంలో ప్రతి అక్కకు చెల్లెకు నువ్వు 37,500 రూపాయలు బాకీ పడ్డావు రేవంత్ రెడ్డి. మహాలక్ష్మి అని మహామోసం చేస్తేవి, తులం బంగారం అని షెడగోపం పెడితివి, స్కూటీలన్నీ సున్నం పెడితివి.
ఏంది నువ్వు చేసింది? పోనీ కేసీఆర్ గారు ఇచ్చే పథకాలను కొనసాగించినవా అంటే కేసీఆర్ కిట్ బంద్, న్యూట్రిషన్ కిట్ బంద్ అంటివి అని, కేసీఆర్ గారు ఇచ్చిన బతుకమ్మ చీరలు బంద్ పెడితివి. ఒక్కొక్క పథకం బంద్ పెట్టుడే తప్ప నువ్వు ఇచ్చింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఉత్త డొల్ల మాటలు, గోబల్స్ మాటలు, అబద్ధ ప్రచారాలు తప్ప నిన్నటి మీటింగ్ లో నువ్వు ఇచ్చింది ఏంది? కేసీఆర్ కిట్ ఎందుకు బంద్ చేసినావు? బతుకమ్మ చీరలు ఎందుకు బంద్ చేసినావు? న్యూట్రిషన్ కిట్ ఎందుకు బంద్ చేసినావు? నేను అడుగుతా ఉన్నా. మళ్ళా మంచినీళ్ళ కష్టాలు మోపైనాయి. పాపం అక్కజల్లెలు బిందెలు మోసుకుపోతున్న ఫోటోలు పత్రికల్లో, టీవీల్లో వస్తా ఉన్నాయి. ఇప్పటికైనా నిజాయితీగా ప్రజల పక్షాన్ని ఆలోచించు తప్ప ఇంకా నువ్వు అబద్ధాలతోని, ఈ ప్రచారంతో ఇంకా ముందుకు పోలేవు. నువ్వే ప్రజల ముందు నవ్వుల పాలవుతున్నావు. ప్రజలు నీ అబద్ధపు మాటల్ని, నీ మోసపు మాటల్ని, చెయ్యని పనులను చేసినట్టుగా నువ్వు చెప్పేదాన్ని చూసి ముఖ్యమంత్రి కుర్చీకున్న విలువ తగ్గిపోతున్నది. నా బాధ ఏంటంటే ఆ పదవికున్న గౌరవం తగ్గిపోతున్నది. నువ్వు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే హుందాగా వ్యవహారం చేసుకుని తెలుసుకో. అబద్ధాలు మానండి అని చెప్పి ముఖ్యమంత్రికి నేను హితవు పలుకుతా ఉన్నా. నిన్న నువ్వు చెప్పినవి అన్ని కూడా అమలు చేయి. నేనైతే అన్ని అబద్ధాలు నువ్వు చెప్పినాయి. సూటిగా చెప్తున్నా, 21,000 కోట్ల వడ్డీ లేని రుణం అన్నావు, జీవో ఇచ్చేయి. 21,000కు వడ్డీ లేని రుణం డబ్బులు మహిళల ఖాతాల్లో జమ చేయి, దానికి సంబంధించిన ఉత్తర్వులు ఇయ్యి. 75 రూపాయలు స్టిచ్చింగ్ ఛార్జెస్ అన్నావు, వెంటనే 75 రూపాయలు విడుదల చేసి మాట్లాడు. నువ్వు ఉత్త మాటలు బంద్ చేయి నువ్వు. థ్యాంక్ యూ.